శ్రీ శివమహాపురాణము శతరుద్ర సంహిత అధ దశమోధ్యాయ నృసింహావతారము. నందీశ్వర ఉవాచ విధ్వంసి దక్షయజ్ఞస్య వీరభద్రాహ్వయ ప్రభో అవతారశ్చ విజ్ఞేయః శివస్య పరమాత్మనః సతీ చరిత్రే కథితం చరితం తస్య కృత్స్నసః శృతం త్వయాపి బహుదా నాథః ప్రోక్తం సువిస్తరాత్ అతః పరం మునిశ్రేష్ఠ భవత్ స్నేహాద్ వదామి తత్. శారభాఖ్యావతారం చ శంకరస్య ప్రభో శృణు సదాశివేన దేవానాం హితార్థం రూపమద్భుతం శారభం చ ధృతం దివ్యం జ్వలజ్వాలా సమప్రభం. శివావతార అమితాః సద్భక్తి హితకారకాః సంఖ్యా న శక్యతే కర్తుం తేషాం చ మునిసత్తమ. ఆకాశస్య చ తారాణాం రేణుకానాం క్షితేస్తథా ఆసారాణాం చ వృష్టేన బహుకల్పైః కదాపి సంఖ్యా విశక్యతే కర్తుం సుప్రాజ్ఞైర్బహుజన్మభిః. శివావతారాణాం నైవ సత్యం జానీహి మద్వచః. నందీశ్వరుడిట్లు పలికెను, దక్షయజ్ఞమున వినాశమునర్చిన వీరభద్రుడనువాడు పరమాత్మయగు శివప్రభుని అవతారమే అని తెలియదగును. అతని వృత్తాంతమునంతయు సతీ చరిత్రములో వర్ణింపబడినది. నీవు కూడా ఆ చరిత్రమును అనేక విధములుగా వినియుందువు, కావుననే నేను విస్తరముగా చెప్పుటలేదు. ఓ మహర్షి, నీ అందలి ప్రేమచే నేనీ పైన శంకర ప్రభుని ప్రసిద్ధమగు శార్దూలావతారమును చెప్పెదను వినుము. మరియు సదాశివుడు దేవతల హితమును గోరి మండే అగ్నివలే ప్రకాశించే అద్భుతమైన దివ్యమగు శరభరూపమును ధరించెను. ఓ మహర్షులారా, శివావతారములు అనంతములు. అవి గొప్ప భక్తిని హితమును కలిగించును. వాటి సంఖ్యను నిర్ణయించుట సంభవము కాదు. ఆకాశములోని తారలను, భూమి అందలి ఇసుక రేణువులను, కుంభవృష్టిలోని జలబిందువులను లెక్కించుట సంభవం అగునేమో గాని గొప్ప ప్రజ్ఞావంతులైనను అనేక కల్పములలో బహుజన్మలను స్వీకరించి లెక్కించినను శివావతారముల సంఖ్యను నిర్ణయించుట సంభవము కాదు. నా వచనము సత్యమని ఎరుంగుము. తథాపి చ యథాబుద్ధ్యా కథయామి యథాశ్రుతం చరిత్రం శారభం దివ్యం పరమైశ్వర్య సూచకం జయశ్చ విజయశ్చైవ భవద్భిః శాపితౌ యదా తదాదితి సుతౌ ద్వౌ తావభూతాం కశ్యపాన్మునే హిరణ్యకశిపుశ్చాద్యో హిరణ్యాక్షో అనుజో బలి దేవర్షి పార్షదౌ జాతౌ తౌ ద్వావపి దితే సుతౌ పృథువ్యాద్ధారే విధాత్రే వై ప్రార్థితో హి పురా ప్రభుః హిరణ్యాక్షం జఘానాసౌ విష్ణుర్వారాహరూపధృక్ తం శ్రుత్వా భ్రాతరం వీరం నిహంతం ప్రాణసన్నిభం చుకోపహరయేతీవ హిరణ్యకశిపుర్మునే వర్షానామయుతం తప్వా బ్రహ్మణో వరమాపసః న కశ్చిన్ మారయేన్మాం వై త్వత్సృష్టా వితితుష్టతః శోణితాఖ్య పురం గత్వా దేవనాహూయ సర్వతః త్రిలోకీం స్వవశే కృత్వా చక్రే రాజ్యమకంటకం. అయినను నేను విన్నంత వరకు నా బుద్ధిశక్తిని అనుసరించి శరభావతారమనే దివ్య గాథను చెప్పెదను. ఈ గాథ పరమైశ్వర్యమునిచ్చునది. ఓ మహర్షి, మీరు జయ విజయులను శపించగా వారు దితికశ్యపులకు పుత్రులై జన్మించిరి. మొదటివాడు హిరణ్యకశిపుడు, అతడి తమ్ముడగు హిరణ్యాక్షుడు బలశాలి. ఓ దేవర్షి, ఈ తీరున విష్ణు సేవకులకు వారిద్దరూ దైత్యులై జన్మించిరి. పూర్వము విష్ణుప్రభుడు బ్రహ్మ ప్రార్థించగా భూమిని వరాహ రూపముతో పైకి లేవదీసెను. ఆ సమయములో ఆయన హిరణ్యాక్షుని సంహరించెను. వీరుడు ప్రాణప్రియుడగు తమ్ముడు సంహరింపబడుటచే హిరణ్యకశిపునకు విష్ణువుపై అత్యధికమగు కోపము కలిగెను. ఓ ముని, అతడు 10,000 సంవత్సరములు తపమునాచరించి బ్రహ్మను సంతోషపెట్టి నీ సృష్టిలో ఏ ప్రాణి అయినను నన్ను సంహరించకుండుగాక అను వరమును పొందెను. అతడు శోణిత నగరమునకు వెళ్ళి దేవతలందరినీ జయించి ముల్లోకములను వశమునర్చుకొని నిష్కంటకముగా రాజ్యము నేలెను. దేవర్షి కథనం చక్రే సర్వధర్మ విలోపకః ద్విజపీడాకరః పాపి హిరణ్యకశిపుర్మునే ప్రహ్లాదేన స్వపుత్రేణ హరిభక్తేన దైత్యరాట్ యదా విద్వేష మకరోద్దరివైరీ విశేషతః సభాస్తంభాత్ తదా విష్ణురభూదా విధృతం మునే సంధ్యాయాం క్రోధమాపన్నో నృసింహ వపుషా తతః సర్వదా మునిశార్దూల కరాళం రుహరేర్వపుః ప్రజజ్వాలాతి భయదం త్రాసయద్దైత్య సత్తమాన్ నృసింహేన తదా దైత్య నిహతాశ్చైవ తత్క్షణం హిరణ్యకశిపుశ్చాధ యుద్ధం చక్రే సుదారుణం మహాయుద్ధం తయోరాసీన్ ముహూర్తం మునిసత్తమ
వికరాళం చ భయదం సర్వేషాం రోమహర్షణం సాయం చకర్ష దేవేశో దేహల్యాం దైత్యపుంగవం వ్యోమ్ని దేవేషు పశ్యత్సు నృసింహో రమేశ్వర. ధర్మములనన్నింటినీ నశింపజేసి బ్రాహ్మణులకు పీడ కలుగజేసిన పాపియగు హిరణ్యకశిపుడు దేవతలతో యుద్ధమును చేసెను, ఋషులను హింసించెను. ఓ ముని, తీవ్రముగు విష్ణుద్వేషము గల ఆ రాక్షసరాజు హరిభక్తుడు తన పుత్రుడు అగు ప్రహ్లాదునిపై కత్తిగట్టెను. ఓ ముని, అప్పుడు కోపించిన విష్ణువు సంధ్యాకాలమునందు నృసింహ రూపముతో సభలోని స్తంభము మధ్య నుండి శీఘ్రమే ఆవిర్భవించెను. ఓ మహర్షి, మిక్కిలి భయంకరమైనది అత్యంత క్రూరమైనది అగు ఆ నృసింహ శరీరము రాక్షసులకు భయమును గొల్పుచు తీక్షణముగా ప్రకాశించెను. అప్పుడు ఆ నృసింహుడు వెంటనే రాక్షసులను సంహరించెను. అప్పుడు హిరణ్యకశిపుడు ఆయనతో దారుణముగు యుద్ధమును చేసెను. ఓ మహర్షులారా, వారిద్దరి మధ్య కొంతకాలము మిక్కిలి క్రూరమైనది, భయమును గొల్పునది, అందరికీ గగుర్పాటును కలిగించున్నది అగు మహాయుద్ధము జరిగెను. ఆకాశమునందు దేవతలు గాంచుచుండగా దేవదేవుడు లక్ష్మీపతియగు నృసింహుడు ఆ రాక్షసరాజును సాయంకాల సమయమందు సింహద్వారపు గడప వద్దకు లాగుకొని వెళ్ళెను. అదోత్సంగే చ తం కృత్వా నకైస్తదుదరం ధృతం విదార్య మారయామాస పశ్యతాం త్రిదివౌకసాం హతే హిరణ్యకశిపో నృసింహేనైవ విష్ణునా జగత్స్వాస్థ్యం తదా లేభే న వై దేవా విశేషతః దేవదుందుభయో నేదుః ప్రహ్లాదో విస్మయం గతః లక్ష్మీశ్చ విస్మయం ప్రాప్త రూపం దృష్ట్వా అద్భుతం హరేః హతో యద్యపి దైత్యేంద్ర స్తథాపి న పరం సుఖం యయుర్దేవ నృసింహస్య జ్వాలాసాన నివర్తిత తయా చ వ్యాకులం జాతం సర్వం చైవ జగత్పునః దేవాశ్చ దుఃఖమాపన్నాః కిం భవిష్యతి వా పునః ఇత్యేవం చ వదంతస్తే భయాద్దూరముపస్థితాః నృసింహ క్రోధ జజ్వాలా వ్యాకులాః పద్మయోనయః ప్రహ్లాదం ప్రేషయామాసు తచ్చాంతై నికటం హరేః సర్వైర్విల్మితా ప్రహ్లాదః ప్రార్థితో గతవాంస్తదా వరసా లింగయామాస తం నృసింహః కృపానిధిః హృదయం శీతలం జాతం రౌద్రజ్వాలా న నివర్తితాః దుఃఖం ప్రాప్తస్తతో దేవాః శంకరం శరణం యయుః తత్ర గత్వా సురాః సర్వే బ్రహ్మాజ్యా మునయస్తథా శంకరం స్తవయామాసుర్లోకానాం సుఖహేతవే. అప్పుడు ఆయన వానిని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని వెంటనే గోళ్లతో వాని పొట్టను చీల్చి దేవతలు చూచుచుండగా సంహరించెను. నృసింహ రూపుడగు విష్ణువు హిరణ్యకశిపుని సంహరించగా జగత్తు స్వస్థతను పొందెను. కానీ దేవతలు విశేష సుఖమును పొందలేకపోయిరి. దేవదుందుబులు మురోగినవి. విష్ణు యొక్క అద్భుత రూపమును గాంచి ప్రహ్లాదుడు మరియు లక్ష్మీదేవి ఆశ్చర్యచకితులైరి. రాక్షసరాజు సంహరింపబడినను దేవతలు పూర్ణ సుఖమును పొందలేకపోయిరి. ఏలయన నృసింహుని క్రోధాగ్ని ఇంకనూ చల్లారలేదు. మరలా జగత్తు అంతయు దానిచే కంగారు పడజొచ్చెను. ఏమి కానున్నదోయని దేవతలు దుఃఖమును పొందిరి. నృసింహుని కోపము నుండి పుట్టిన జ్వాలలకు భయపడి బ్రహ్మ మొదలగు వారు ఏమి ముప్పు రానున్నదో అని పలుకుచూ భయముతో దూరముగా తప్పుకొనిరి. అప్పుడు వారందరూ ఆ కోపమును శాంతింపజేయుట కొరకై ప్రహ్లాదుని ప్రార్థించి నృసింహుని వద్దకు పంపగా అతడు వెళ్ళెను. దయానిధియగు నృసింహుడు ప్రహ్లాదుని గుండెలకు హత్తుకొనెను. అప్పుడు ఆయన హృదయము చల్లబడెను, కానీ క్రోధజ్వాల చల్లారలేదు. అప్పుడు దేవతలు దుఃఖితులై శంకరుని శరణుజొచ్చిరి. బ్రహ్మ మొదలగు దేవతలు మరియు మహర్షులు అందరూ కలిసి శంకరుని వద్దకు వెళ్ళి లోకములకు సుఖమును కలిగించుట కొరకై శంకరుని ప్రార్థించిరి. దేవా ఊచుః దేవదేవ మహాదేవ శరణాగతవత్సల పాహిన శరణాపన్నాన్ సర్వాన్ దేవాన్ జగంతి చ నమస్తేస్తు 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 సదాశివ పూర్వం దుఃఖం యదా జాతం తదా తే రక్షితా వయం సముద్రో మదితశ్చైవ రత్నానాం చ విభాగసః కృతే దేవైస్తదా శంభో గృహీతం గరళం త్వయా రక్షితాస్మ తదానాథ నీలకంఠ ఇతి శ్రుతః విషం పాస్యసి నో చేత్వం భస్మీభూతాస్తదాఖిలాః ప్రసిద్ధం చ యదా యస్య దుఃఖం చ జాయతే ప్రభో తదా త్వన్నామమాత్రేణ సర్వదుఃఖం విలీయతే ఇదానీం నుహరి జ్వాలా పీడితాన్నాః సదాశివ తాం త్వం శమయితుం దేవశక్తోసీతి సునిశ్చితం. దేవతలిట్లు పలికిరి. దేవదేవ మహాదేవ శరణుజొచ్చిన వారిని ప్రేమించువాడా, మేము దేవతలము అందరము మరియు జగత్తులు నిన్ను శరణుజొచ్చుచున్నవి, మమ్ములను కాపాడుము. హే సదాశివ, నీకు అనేక నమస్కారములు.
పూర్వము మాకు ఆపద కలిగినప్పుడు నీవే రక్షించితివి. దేవతలు రత్నములను వరుసగా పొందుట కొరకై సముద్రమును మధించినప్పుడు విషమును నీవే స్వీకరించితివి. హే శంభో నాథ, మమ్ములనప్పుడు అట్లు రక్షించి నీవు నీలకంఠుడను పేర ఖ్యాతినిగాంచితివి. నీవు అప్పుడు విషమును త్రాగి ఉండనిచో సర్వులు భస్మమై ఉండేవారు. హే ప్రభు, ఎప్పుడు ఎవరికి ఏ దుఃఖము కలిగినను నీ నామమును స్మరించినచో తన్మాత్రము చేతనే దుఃఖములన్నీను తొలగిపోవుననే విషయము లోక ప్రసిద్ధము. ఓ సదాశివ, మేము ఇప్పుడు నృసింహుని క్రోధజ్వాలలచే పీడితులమై ఉన్నాము. ఓ దేవ, దానిని చల్లార్చుటకు నీవు సమర్థుడవనుటలో సందేహము లేదు. నందీశ్వర ఉవాచ ఇతి స్తుతస్తదా దేవై శంకరో భక్తవత్సల ప్రత్యువాచ ప్రసన్నాత్మ భయం దత్వా పరం ప్రభు. నందీశ్వరుడిట్లు పలికెను. దేవతలిట్లు ప్రార్థించగా అప్పుడు భక్తవత్సలుడగు శంకరప్రభుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై గొప్ప అభయమునిచ్చి ఇట్లు బదులిడెను. శంకర ఉవాచ స్వస్థానం గచ్చత సురాః సర్వే బ్రహ్మాదయోభయ సమయిష్యామి యద్దుఃఖం సర్వదా హి వ్రతం మమ గతో మచ్చరణం యస్తు తస్య దుఃఖం క్షయం గతం మత్ప్రియః శరణాపన్నః ప్రాణేభ్యోపి న సంశయః. శంకరుడిట్లు పలికెను. బ్రహ్మాది దేవతలారా, మీరందరూ నిర్భయముగా మీ స్థానములకు వెళ్ళుడు. నేను మీ దుఃఖములను శాంతింపజేసేదను. ఏలయన అట్లు చేయుట నాకు దృఢవ్రతమై ఉన్నది. ఎవరు నన్ను శరణు వేడిదరో వారి దుఃఖము నశించును. నన్ను శరణు పొందినవాడు నాకు ప్రాణముల కంటే ఎక్కువ ప్రియుడనుటలో సందేహము లేదు. నందీశ్వరౌ వాచ ఇతి శ్రుత్వా తదా దేవ హ్యానందం పరమం గతాః యథాగతం తదా జగ్ముః స్మరంతః శంకరం ముదా. నందీశ్వరుడిట్లు పలికెను. అప్పుడు దేవతలు ఈ మాటను విని పరమానందమును పొంది శంకరుని భక్తిపూర్వకముగా స్మరిస్తూ తమ స్థానములకు వెళ్ళిరి. ఇది శ్రీ శివమహాపురాణే శతరుద్ర సంహితాయాం నృసింహ చరిత వర్ణనం నామ దశమోధ్యాయః. శ్రీ శివమహాపురాణములోని శతరుద్ర సంహిత యందు నృసింహ చరిత వర్ణనమనే 10వ అధ్యాయము ముగిసినది.